హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. అండ్ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు లేనటువంటి సమయంలో ఈ గుండెపోటుతో అయితే చనిపోయారని చెప్పేసి సాక్షిలోనే వచ్చింది, సాక్షి పత్రికలో. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ అనుకూలంగా పనిచేసినటువంటి ఈ సాక్షి మీడియాలో వచ్చిన వార్త గుండెపోటు అని. బట్ తీరా అక్కడ చూస్తే అక్కడ గొడ్డలితో దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడింది. అందులోనూ ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి ఈ దస్తగిరి అనే అతన్ని అయితే నిందితులుగా గుర్తించారు పోలీసు వారు. అండ్ ఈ కేసుని సిబిఐకి కూడా అప్పగించడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ జైల్లో కూడా ఈ దస్తగిరిని అయితే ఇబ్బంది పెడుతున్నారు, బెదిరించడం వంటివి చేస్తా ఉన్నారు. అండ్ గతంలో ఒకసారి మనం గమనిస్తే 5 సంవత్సరాల్లో ఈ కేసు అయితే ఎటువంటి ముందుకైతే ఒక్క అడుగు కూడా ముందుకు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయిని ఇలా చనిపోయినా కానీ దాని వెనకల్లో ఉన్నటువంటి నిందితులు ఎవరు అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడూ పట్టించుకోలేదు. తీరా వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి మీదే ఈ కేసు వివరాలు అయితే తోసేశారు, చంద్రబాబు నాయుడు గారే చేపించారు అనే విధంగా అయితే మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనం గతంలో చూసాం. బట్ ఇప్పుడు అధికారం మారింది. అంటే సొంత కూతురు, ఆవిడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా వచ్చి ఈ మా నాన్నని చంపిన వారికి వాళ్ళెవరో పట్టించండి అని కూడా అడిగిన సిచ్యువేషన్లు అయితే చూసాం. బట్ సొంత చెల్లెలు షర్మిల గారు కూడా అయితే ఈ కేసు గురించి మాట్లాడారు, అయినా దీన్ని ఎవరైతే పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నిదానంగా బయటకు వస్తా ఉన్నాయి. అండ్ ఒకసారి మనం చూద్దాం. అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని బెదిరింపుకైతే గురి చేస్తా ఉన్నారు. జైల్లో చైతన్య రెడ్డి బెదిరిస్తున్నారని దస్తగిరి అయితే వాగ్మూలం ఇచ్చాడు. దస్తగిరి అంటే ఎవరంటే మాజీ మంత్రి వివేక హత్య కేసులో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా సాక్ష్యం చెప్పు, ఇందుకు ప్రతిఫలంగా 20 కోట్లు ఇస్తాం, లేదంటే జైలు నుంచి బయటకు వచ్చాక నరికేస్తాం, నిన్నెవరూ కాపాడలేరు అంటూ చైతన్య రెడ్డి 2023 నవంబర్ 28న కడప జైల్లో అతను ఉన్నటువంటి సెల్ దగ్గరకు వచ్చి బెదిరించినట్లయితే దస్తగిరి గారు చెప్పారు. ఆల్రెడీ దస్తగిరి ఫిర్యాదులతో 2 రోజుల విచారణకు కడపకు వచ్చిన రాజమహేంద్ర కారాగారం నుండి సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ బాధితుడిని 3 గంటల పాటు ప్రశ్నించి వాగ్మూలం నమోదు చేశారు. అసలు ఈయన ఏం చెప్పారు అనేది అయితే ఒకసారి మనం గమనించవచ్చు. ఆల్రెడీ ఈ విషయం వెనక ఎవరున్నారు అనేది అయితే ఆల్రెడీ దస్తగిరి గారు అయితే చెప్పేశారు. అతను ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు, అతను దాదాపుగా ఎవరెవరు ఉన్నారు, ఎవరు చేయించారు అనేది కూడా అతను ఆల్రెడీ చెప్పేశారు. దీని వెనకల్లా కడప ఎంపీ గారు కూడా అవినాష్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అయితే ఆయన స్వయంగా చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ తిరిగి ఇతన్ని విచారించడం అయితే జరిగింది పోలీసు వారు. వివేక హత్య కేసులో నేను సిబిఐకి అనుకూలంగా సాక్ష్యం చెప్పడాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలు నన్ను అక్రమ కేసులో ఇరికించారు. 2023 అక్టోబర్ 31 నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప జైల్లో అట్రాసిటీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నా. జైల్లో వైద్య శిబిరం ఏర్పాటు పేరిట శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నేనున్న బ్యాకర్లోకి ప్రవేశించి ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి ఒత్తిడి చేశారు. చెప్తేనే 20 కోట్లు అయితే ఇస్తాము, లేకపోతే నిన్ను చంపేస్తాము, నిన్ను నరికేస్తామని అయితే బెదిరించారు అని చెప్పేసి అయితే దస్తగిరి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ చైతన్య రెడ్డి బెదిరించిన రోజే బయటకు చెబితే పులివెందుల్లో ఉన్న నా భార్య పిల్లలకు ప్రాణహాని ఉంది అంటే ఆ రోజే చెప్పొచ్చు కదా. ఎప్పుడైతే వాళ్ళు 2023 అక్టోబర్ 31 నుంచి ఫిబ్రవరి కడప జైల్లో ఉన్నారు, ఈ గ్యాప్ లో వాళ్ళు బెదిరించినప్పుడు నువ్వు అప్పుడు చెప్పొచ్చు కదా అంటే అక్కడ పులివెందులో ఉన్నటువంటి నా భార్య పిల్లలకు హాని కలిగజేస్తారు వాళ్ళు అని చెప్పేసి అయితే దస్తగిరి చెప్పడం జరిగింది. అంటే చైతన్య రెడ్డి ప్రకాష్ కు పిలుపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య రెడ్డి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ విచారణలో హాజరు కావాలని అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కుట్రదారులు ఎవరో త్వరలోనే తెలుస్తుంది. వివేక హత్య కేసులో కుట్రదారులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని దస్తగిరి తెలిపారు. మాజీ సీఎం వివేక హత్య కేసును నిగ్గు తేల్చాలని ఎందుకో కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించారు. జగనే చంపించి నారాసుర రక్త చరిత్రాన్ని పత్రికల్లో రాయించారని ఆరోపించారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇంట్లో వాళ్ళ సొంత బాబాయ్ గారే చనిపోయారు. బట్ ఈ కేసుని ఆయన గతంలో 5 సంవత్సరాలుగా సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు వచ్చేసి గతంలో చెప్పారు అండ్ ఇప్పుడు అదే అంటున్నారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి. అతని ప్రధాన వ్యక్తి అయితే దస్తగిరి ఉన్నారు. అతనైతే తొందరలో ఎవరు దీని వెనకల్లా చేయించారు అని చెప్పి తొందరలోనే అంతా బయటపడుతుందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అండ్ డెఫినెట్ గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిల గారు ఈ కేసు మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అండ్ అదేవిధంగా సునీతమ్మ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు కూడా ఈ కేసులో చాలా ప్రెజర్ అయితే పెడతా ఉన్నారు. డెఫినెట్ గా ఈ కేసుని ఎవరెవరైతే
ఈ ఈ కేసుని అయితే తప్పుదావ పట్టించారో వాళ్ళందరూ అయితే పనిషబుల్ అని చెప్పేసి అయితే మనకైతే అర్థమవుతా ఉంది.